నామానికి మహిమ కలుగును గాక. మందిరాలు మారటం ద్వారా, సంఘాలు మార్చటం ద్వారా, సేవకుల్ని మార్చటం ద్వారా, స్థలాలు మార్చడం ద్వారా మనకు ఎలాంటి ఆశీర్వాదం రాదు గానీ, మన మనస్సు మార్చుకున్నప్పుడే నిజమైన ఆశీర్వాదం అంటే ఆత్మీయమైన మేలులు మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఈ దినాన్ని గమనిస్తే అనేక మంది రోజుకొక సంఘంలో ఉంటున్నారు. సంవత్సరానికి ఒక ఫెలోషిప్‌కి వెళ్తా ఉన్నారు. ఇది చాలా విచారకరమైనటువంటిది. నువ్వు మనసు మార్చుకున్నట్లయితే నువ్వు దీవించబడతావు. నువ్వు మనసు మార్చుకోకుండా ఎంత పెద్ద అభిషిక్తుడి దగ్గరికెళ్ళినా సరే నీకే ప్రయోజనము ఉండదు. ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నాడు. యోసేపు పరిశుద్ధుడిగా జీవిస్తున్నాడు కాబట్టి ఐగుప్తులో కూడా విస్తారంగా పంట పండింది. ఆశీర్వాదకరంగా ఐగుప్తు దేశానికి ఉన్నాడు. కనాను వాగ్దాన భూమి అయినప్పుడు కూడా తన సహోదరులు తను ద్వేషించి అసూయపరులైన వాళ్ళు అక్కడ ఉండటాన్ని బట్టి అక్కడ ఆశీర్వాదకర స్థలమైన పాలు తేనెలు ప్రవహించే స్థలంలో కూడా కరువు వచ్చింది. కాబట్టి మనసు మారితే ప్రాంతంతో సంబంధం లేదు, స్థలంతో సంబంధం లేదు. దేవుడు నీతో ఉంటాడు కాబట్టి నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు ఎక్కడుంటే అక్కడ జయం ఉంటుంది. కాబట్టి దినాన్ని అనేక మంది స్థలాలు మార్చడం కానీ, ప్రాంతాలు మార్చడం, ముఖ్యంగా సంఘాలు మార్చుతూ, సేవకులు మార్చుతూ, రోజుకొక సంఘం, నెలకొక సంఘం, నెలకొక సహవాసం. ఇది చాలా విచారకరమైనది. నీ మనసు మార్చుకోకపోతే నీకు ఏ ప్రయోజనం ఉండదు. నువ్వు ఎంత గొప్ప దైవజనుడి దగ్గరికి వెళ్ళినా. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది స్వస్థత పొందలేదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నూతన సంవత్సరాలు మనం అడుగుపెట్టబోతున్నాం. కాబట్టి మనసు మార్చుకోండి. నూతన సంవత్సరం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ.